అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసుని సుమోటోగా స్వీకరించి ధర్మాసనం ముందు కూడా వస్తోంది. వెంటనే న్యాయస్థానాలు కూడా దీనిపైన తగు విధంగా పరిష్కరించి నిజానిజాలు వెలికితీసి దోషులు ఎంతటి గొప్పవారైనా ఎంతటి పెద్దవారైనా వారికి శిక్ష పడే విధంగా, మహిళా జాతికి న్యాయం జరిగే విధంగా, డాక్టర్లకు న్యాయం జరిగే విధంగా, డాక్టర్లందరూ కూడా తాము రక్షణలో ఉన్నాము అనేటువంటి ఒక ధైర్యంతో ప్రజలకు సేవ చేసే విధంగా, ఈ సమాజాన్ని కాపాడే విధంగా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి, వారికి రక్షణ కల్పించాలి. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి కూడా, అలాగే సుప్రీంకోర్టు కూడా విన్నవించుకుంటున్నాం. మీరు త్వరితగతిన ఈ కేసును పరిష్కరించి నిజానిజాలు వెలికి తీసి దోషులకు శిక్ష పడేలాగా చేయండి. న్యాయస్థానాల మీద, చట్టాల మీద నమ్మకం కలిగేలాగా మన యొక్క వ్యవస్థలు పనిచేస్తాయని పూర్తిగా జనసేన పార్టీ నమ్ముతోంది. అందుకే వెంటనే న్యాయం జరగాలి, దోషులకు శిక్ష పడాలి. అలాగే ఏదైతే వాళ్ళు డిమాండ్లు ఉన్నాయో, జూడాలు, డాక్టర్లు, మెడికోల డిమాండ్లు ఉన్నాయో వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి కనీస సౌకర్యాలు, వసతులు కూడా కల్పించాలని, పూర్తిగా మహిళా డాక్టర్లకి పూర్తి రక్షణ కల్పించాలని, వాళ్ళ వైద్య వృత్తికి మనం గౌరవించుకుంటూ రక్షణ కల్పించే విధంగా జనసేన పార్టీ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది. అలాగే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే ఈ కేసు పరిష్కరించే విధంగా సహకరించండి, దోషులు పట్టుకునేదానికి మీరు సహకరించాలని వెస్ట్ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా జనసేనానికి కూడా ఈ విషయం గురించి కూడా మాకు వెంటనే తెలియజేశారు. వెంటనే వెళ్ళి వాళ్ళకి మన సంఘీభావాన్ని తెలిపి నిరసనలో పాల్గొనడానికి తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కూడా కొవ్వొత్తుల ర్యాలీతో మేము నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఊరిలో కూడా, ప్రతి జిల్లాలో కూడా జనసేన పార్టీ డాక్టర్లకు అండగా ఉంటుంది, మహిళా డాక్టర్లకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే మా నాయకుడు కూడా ఈ యొక్క చర్యపై తగు విధంగా వెంటనే స్పందిస్తారు. ఆయన యొక్క స్పందిస్తే ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఆయన అన్ని సమాచారాలు కూడా సంపూర్ణంగా తీసుకుని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెథాలజీ. యాక్చువల్లీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే August 9th ఈ ఇష్యూ అనేది జరిగింది. అది కూడా ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద. అపార్ట్ ఫ్రమ్ ద డాక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ ఎ ఫీమేల్, ఒక ఉమెన్, ఒక అమ్మాయి, ఒక ఆడది. అదే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ షీ ఈజ్ ఎ డాక్టర్. సో మేము ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తుంది తనకి జస్టిస్ జరగాలనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాకు లోకల్గా కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్ అండ్ డ్యూటీ డాక్టర్ రూమ్ అనేది. ఇంకా నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే అక్కడ ఫస్ట్ అందరూ డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు, కానీ ఫస్ట్ ఒక మహిళకి జరిగింది, ఒక అమ్మాయికి జరిగింది అనేది ఎవరు గుర్తించట్లేదు. ఇంకా మహిళా సంఘాలు ఎవరు ముందుకు రావడం లేదు. అది ఎందుకో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. మిగతా ఇష్యూస్ అన్నిట్లోనూ అందరూ ముందుండేవాళ్ళు. ఈ ఒకటి ఫస్ట్ మహిళకి జరిగింది అనే విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పూజ, పీడియాట్రిక్స్ ఫస్ట్ ఇయర్ పీజీ చేస్తున్నాను. ఇక్కడ 365 డేస్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ డ్యూటీ జాయిన్ అయ్యి, ఈ 365 డేస్లో ఎవ్రీ థర్డ్ డే మాకు 36 hours నైట్ డ్యూటీ ఉంటుంది. ఎప్పుడు భయపడలేదు డ్యూటీ చేయడానికి. ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నా అంటే జాగ్రత్త అని చెప్పింది లేదు, సరే అనే చెప్పారు. ఇంకా మీదట మాకు రాబోయే సిచ్యువేషన్లో డాక్టర్ డ్యూటీకి వెళ్తున్నా అన్నా కూడా జాగ్రత్త అని చెప్పే రోజులు వచ్చాయి. మా ఫాదర్ చెప్పేవాళ్ళు, మా ఫాదర్ చదివే టైంలో క్లాస్ మొత్తంలో ఓన్లీ ఒక్కరే అమ్మాయి ఉండింది, మిగతా వాళ్ళందరూ అబ్బాయిలని చెప్పారు. కానీ మా టైంకి వచ్చేసరికి మోర్ దెన్ 50% మేము అమ్మాయిలం ఉన్నాము, మిగతా వాళ్ళు అబ్బాయిలు ఉన్నారు. ఇలాంటివన్నీ జరుగుతూ పోతూ ఉంటే మళ్ళీ పాత రోజులే తిరిగి వస్తాయేమో అని భయమేస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక వర్క్ ప్లేస్లో జరిగింది, హాస్పిటల్ అని కాకుండా తన డ్యూటీలో ఉన్నప్పుడు జరిగింది. రేపు ఇంజనీర్కి అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, కాలేజ్లో అవ్వచ్చు, ఎక్కడ ఇలాంటివి అనేవి జరగకూడదు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే వెంటనే ఏదో ఒక పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు ఇన్ని డేస్ నుంచి జరుగుతున్నా కూడా మహిళా సంఘాల నుంచి ఏ సపోర్టు రాలేదు. అది ఎందుకు రాలేదు అని కూడా మాకు అర్థం కావట్లేదు. సో ఇది ఒక ఉమెన్ ప్రాబ్లం కింద తీసుకుంటే అందరూ సపోర్ట్కి వస్తారు.
మహిళా సంఘాలతో సపోర్ట్తో పాటు మాకు స్టూడెంట్ సపోర్ట్, అదర్ స్టూడెంట్ సపోర్ట్ కూడా కావాలండి. వర్క్ ప్లేస్ సేఫ్టీ అనేది ఒక డాక్టర్స్కే కాదు కదా, చాలామంది ఐటీ వాళ్ళు కూడా ఈవెన్ నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. నైట్ టైం వర్క్ చేసే షిఫ్ట్స్ చాలామందికి ఉన్నాయి, నాట్ ఓన్లీ నైట్ టైం, ఈవెన్ డే టైం అయినా కానీ. ప్రతి స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఇంకా అదర్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరి సపోర్ట్ మాకు కావాలి. అన్యాయాన్ని అట్లీస్ట్ ఎదిరించలేకపోయినా దాని గురించి మాట్లాడి అందరికీ తెలిసి అట్లీస్ట్ మాకు ఒక ఈ వీళ్ళు డాక్టర్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు మాకు ఇంకొంచెం సపోర్ట్ వస్తే త్వరగా ఏదైనా న్యాయం జరగవచ్చు. ప్రజెంట్ ఆ కేసు అనేది సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకొని ఉన్నారు. సో అందరి సపోర్ట్ వచ్చి ఈవెన్ సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ వస్తే ఇంకా త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మొన్న జరిగిన ఘటన దేశాన్నే కదిలించింది. ఇప్పటిదాకా మనము సమాజంలో బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఎక్కడ సమాజంలో అయితే లేము, మృగాల మధ్యలో తిరుగుతున్నామేమో అనే అనుమానంతో ఉంది. ఒక మహిళకి ఇంత జరిగితే ఎవ్వరూ కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. అసలు అంత పైశాచికత్వం ఎలా వస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఆమె ఒక డాక్టర్, ఆమె విషయము, ఆమె ఒక 10 మందికి ప్రాణాలు పోసేది, ఆమె ఉంటే ఎంతో మందిని బ్రతికించేది. ఆమె ఏం చేసిందో ఏమో, ఆమె మీద ఇంత పైశాచికత్వంగా చేసిన వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి. ఇంతవరకు మేము ఒక రక్షణ స్వచ్ఛంద సంస్థ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ దీని మీద మాట్లాడాలి, దీని మీద ధ్వజమెత్తాలి, బయటికి రావాలి. ఎందుకంటే ఒక మహిళకు జరిగింది కాబట్టి మనమందరము కలిసికట్టుగా మనం ఇది చేసి ఎవరైతే అక్కడ చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఉరి శిక్ష భయపడాలి. ఈసారి ఎవరైనా ఆడపిల్లల మీద చేయి వేయాలన్నా, ఆడపిల్లల మీద కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడే విధంగా మన చట్టాలు, మన న్యాయాలను తీసుకురావాలి. తగలబెట్టండి సార్, నిజంగానే అసలు ఏమి జరిగి ఇన్ని రోజులు అవుతా ఉన్నా కూడా ఎటువంటి ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాయి, ఇంకా మనం పోరాడుతున్నాము అని అంటే ఎట్లా మనం ఏమన్నా ఎక్కడో ఉన్నామా, 60వ సెంచరీలో ఏమన్నా బ్రతుకుతా ఉన్నామా? కాదే. టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చి ఉన్నాము, టెక్నాలజీకి ముందు పెట్టి ఉన్నాము. కానీ ఇంత టెక్నాలజీ ముందుకు పోతున్నా కూడా, ఇంత ఘోరం జరిగినా కూడా వెంటనే శిక్షించలేని చట్టాలు ఎందుకండి మనకి? వాటిని వెంటనే తీసేయండి. ఆ చట్టాలను తీసేసి వాటిని మళ్ళీ రీమాడిఫికేషన్ ఎన్నోసార్లు మన కోసం రాజ్యాంగాలను మార్చాము, ఆడవాళ్ళ కోసము. అసలు నిర్భయ అన్నారు, నిర్భయ కన్నా చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. కాబట్టి దానిని తీసేయాలని మేము మా రక్షణ స్వచ్ఛంద సంస్థ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.